మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో ఊరికి అంటే దంతాలపల్లి మండలాన్ని మా గ్రామానికి ఊరికి ఆనుకుని ఒక చిన్న చెరువు ఉండడం జరిగింది. ఈ చిన్న చెరువులో అక్రమార్కులు చేరి మట్టిని బాగా తవ్వి వాళ్ళు అధిక మొత్తంలో డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఇంత విధంగా భూసారాన్ని తగ్గించుకుంటూ అధిక మొత్తంలో ఈ అక్రమార్కులు డబ్బులు సంపాదించుకుంటుంటే ఇరిగేషన్ అధికారులు ఉన్నట్ట లేనట్ట. ఈ విధంగా అక్రమాలు చేస్తున్నా కానీ పట్టించుకోకుండా ఇరిగేషన్ అధికారులు వస్తున్నామా పోతున్నామా ఉద్యోగం చేసి మా నెలకు జీతం వస్తే చాలు అన్న వ్యవహారంగా నడిపిస్తున్నారు. మరి ఇట్లా చెరువును మొత్తం తవ్వి ఈ విధంగా చేసి చూడండి. ఇదంతా తోమేసిరు మట్టిని. ఇంత గుంతలు గుంతలు తోమి చేస్తే ఆ చిన్న పిల్లలు కావచ్చు, గొడ్ల కాడికి వచ్చేటోళ్ళు కావచ్చు, ఆవులు ఇవన్నీ ఇలాంటి లోతులో పడి చనిపోవడం మనం అక్కడక్కడ చూస్తూనే ఉన్నాం. ఈ విధంగా వ్యవహరిస్తున్న వారిపైన ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? అసలు ఊళ్ళకి పోయి చూస్తే వందల ట్రిప్పుల్లో మొత్తం మట్టి పోసి అక్కడక్కడ మొత్తం వాళ్ళు ఏర్పరచుకోవడం జరిగింది. ఇరిగేషన్ అధికార దృష్టికి రావట్లేదా? ఎందుకు పట్టించుకోలేకపోతున్నారు? ఈ విధంగా వ్యవహరిస్తున్న అక్రమార్కులపైన ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? దీని వెనక మౌనం ఏంటి? ఏమైనా ఇరిగేషన్ అధికారులు ఇలాంటి వాళ్ళతో చేతులు కలిపి డబ్బులైనా వసూలు చేసుకుంటున్నారా అనే ఒక చర్చ బయట బహిరంగంగానే చర్చించుకుంటున్నారు ప్రజలు. మరి ఈ విధంగా వ్యవహరిస్తున్న వారిపైన ఇరిగేషన్ అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకొని అసలు ఈ మట్టి ఎవరు తీశారు, ఎందుకు తీశారు, అసలు ఎవరి యొక్క పర్మిషన్ తీసుకొని ఈ మట్టి తీశారని చెప్పేసి వాళ్ళపైన నిఘా పెట్టి చర్యలు తీసుకుంటే బాగుంటుందని ఈ దంతాలపల్లి మండలం ఉన్న ప్రజలు అంటున్నారు.